Hello everyone, BLIC IT paper 4th chapter Internet Basics and Applications. In the introduction, if we observe, internet allows computer users to share computer equipment and programs, message and information of all computers that are connected to each other. ఇంటర్నెట్ అంటే ఏంటంటే ఇది నథింగ్ బట్ నెట్వర్క్ ఆఫ్ కంప్యూటర్స్ ఎక్కడైతే మిలియన్స్ ఆఫ్ యూజర్స్ ప్రపంచం మొత్తం మీద మిలియన్స్ ఆఫ్ యూజర్స్ యూజ్ చేస్తూ ఉంటారో ఇక్కడ ఈ నెట్వర్క్ ఆఫ్ కంప్యూటర్ ఏం చేస్తుందంటే మనల్ని కంప్యూటర్ యొక్క ఎక్విప్మెంట్ని, ప్రోగ్రామ్స్ని, మెసేజెస్ని, ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఆల్ అదర్ కంప్యూటర్స్, ఈ కంప్యూటర్లో ఉండే వీటన్నిటిని ఇతర కంప్యూటర్స్తో కనెక్ట్ చేసుకొని ఆ ఇన్ఫర్మేషన్ని వీటన్నిటిని షేర్ చేసుకోవడానికి యూజ్ అయ్యేలాగా ఉంటుంది. అలాగే A local area network connects computers present within the building. Wide area network WAN connects computers that are present at a distance. ల్యాన్లో ఏం జరుగుతుందంటే ఒకే బిల్డింగ్లో ఉండేటటువంటి కంప్యూటర్స్ని కనెక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే వైడ్ ఏరియా నెట్వర్క్లో కొంచెం దూరంలో ఉన్నటువంటి కంప్యూటర్స్ని కూడా మనం కనెక్ట్ చేయగలుగుతాం. ఇంటర్నెట్ బేసికల్లీ ట్రైస్ టు కనెక్ట్ మెనీ ల్యాన్ అండ్ వ్యాన్స్. ఇంటర్నెట్ బేసిక్గా ఏం చేస్తుందంటే ఈ లర్న్ అండ్ వ్యాన్ అంటే విత్ ఇన్ ద బిల్డింగ్లో ఉండే కంప్యూటర్స్ని, ఎట్ ఏ డిస్టెన్స్ ఉన్నటువంటి కంప్యూటర్స్ని వీటన్నిటిని కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది ఇంటర్నెట్. అయితే మనకి ఇక్కడ ఫోకస్ అయ్యే ఒక క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇంటర్నెట్ అండ్ WWW. ఇంటర్నెట్ అంటే ఏమని చెప్పుకుంటున్నాం మనం? ఇంటర్నెట్ ఈజ్ ఏ నెట్వర్క్ ఆఫ్ నెట్వర్క్స్ కనెక్టింగ్ కంప్యూటర్స్ అండ్ అదర్ యాక్టివ్ డివైజెస్. ఇంటర్నెట్ అనేది ఒక నెట్వర్క్ ఆఫ్ కంప్యూటర్స్ కనెక్టింగ్ కంప్యూటర్స్ అండ్ అదర్ యాక్టివ్ డివైజెస్. నెట్వర్క్స్ యొక్క నెట్వర్క్, ఆ నెట్వర్క్ ఏం చేస్తుంది? కంప్యూటర్ని ఇతర డివైజెస్ని కనెక్ట్ చేస్తుంది. ఇది సెల్ఫ్ రెగ్యులేటింగ్ మెకానిజం వితౌట్ ఎనీ వన్ సెంట్రల్లీ ఓనింగ్ ఇట్. దీన్ని ఎవరు ఒక పర్టికులర్ పర్సన్ ఓన్ చేయరు. ఇదొక సెల్ఫ్ రెగ్యులేటింగ్ మెకానిజం. ఇక్కడ డేటా ఆన్ ద ఇంటర్నెట్ కన్సిస్ట్ ఆఫ్ టెక్స్ట్, వీడియోస్, గ్రాఫిక్స్, ఇమేజెస్, సౌండ్, మల్టీమీడియా, సాఫ్ట్వేర్ ఎక్సెట్రా. ఇక్కడ ఉండేటటువంటి ఇంటర్నెట్లో ఉండేటటువంటి ఇన్ఫర్మేషన్లో ఏమేమి ఉంటాయంటే టెక్స్ట్, నార్మల్ స్క్రిప్ట్, వర్డ్స్ లాంటివి, అలాగే వీడియోస్, గ్రాఫిక్స్, ఇమేజెస్, సౌండ్స్, మల్టీమీడియా మీన్స్ నథింగ్ బట్ మిక్స్ ఆఫ్ ఆడియో అండ్ వీడియో అండ్ సాఫ్ట్వేర్స్ ఎక్సెట్రా. ఇక్కడ ఇంటర్నెట్తో మనం అందరం కూడా ప్రతి ఒక్కరి లైఫ్లో ఇంటర్నెట్ అనేది పెనిట్రేట్ అయిపోయింది అని అంటున్నారు. అలాగే దీన్ని యూజ్ చేయడం కూడా ఈజీ అయింది ఈ రోజుల్లో అని చెప్పారు. తర్వాత WWW వరల్డ్ వైడ్ వెబ్ ఈజ్ అన్ ఇన్ఫర్మేషన్ స్పేస్ వేర్ డాక్యుమెంట్స్ అండ్ అదర్ వెబ్ రిసోర్సెస్ ఆర్ ఐడెంటిఫైడ్ బై URL. URL అంటే ఏంటి అంటే యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్స్, నథింగ్ బట్ పేజ్ అడ్రస్ అన్నమాట. వెబ్లో ఉండే పేజెస్ యొక్క అడ్రస్సే URL. ఈ WWW అనేది ఇన్ఫర్మేషన్ స్పేస్ ఎక్కడైతే డాక్యుమెంట్స్, ఇతర వెబ్ రిసోర్సెస్ URL ద్వారా ఐడెంటిఫై అవుతాయో, అంతేకాకుండా హైపర్ టెక్స్ట్ లింక్స్ ద్వారా ఇంటర్లింక్ అవుతాయి, అలాగే ఇంటర్నెట్ ద్వారా యాక్సెస్ చేయబడతాయి WWWలో. మళ్ళీ ఒకసారి చూస్తే వరల్డ్ వైడ్ వెబ్ ఈజ్ అన్ ఇన్ఫర్మేషన్ స్పేస్ వేర్ డాక్యుమెంట్స్ అండ్ అదర్ వెబ్ రిసోర్సెస్ ఆర్ ఐడెంటిఫైడ్ బై URL, ఇంటర్లింక్డ్ బై హైపర్ టెక్స్ట్ లింక్స్ అండ్ కెన్ బి యాక్సెస్డ్ వయా ఇంటర్నెట్. ఈ టిమ్ బెర్నర్స్-లీ అనే ఆయన వరల్డ్ వైడ్ వెబ్ని 1989లో కనుగొన్నారు, ఇన్వెంట్ చేశారు. ఈ రెండింటిని WWWని, ఇంటర్నెట్ని ఆఫెన్ పీపుల్ అందరు కూడా దీన్ని తరచుగా ఒక్కటే మీనింగ్లో యూజ్ చేస్తూ ఉంటారు. కానీ దీనికి ఉండే డిఫరెన్సెస్ ఏంటి అంటే ఇంటర్నెట్ కనెక్ట్స్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ టుగెదర్ గ్లోబల్లీ, వేరాజ్ WWW ఈజ్ వన్ సెట్ ఆఫ్ సాఫ్ట్వేర్ సర్వీసెస్ రన్నింగ్ ఆన్ ది ఇంటర్నెట్. ఇంటర్నెట్ అనేది ప్రపంచం మొత్తంలో ఉన్నటువంటి మిలియన్స్ ఆఫ్ కంప్యూటర్స్ అన్నిటినీ కూడా కనెక్ట్ చేస్తుంది. WWW అనేది ఇంటర్నెట్ మీద రన్ చేస్తున్నటువంటి ఒక ఆన్సెట్ ఆఫ్ సాఫ్ట్వేర్ అన్నమాట. ఇప్పుడు డిఫరెన్స్ అడిగినప్పుడు మనం ఏం రాయొచ్చు? ఇంటర్నెట్ కనెక్ట్స్ మిలియన్స్ ఆఫ్ కంప్యూటర్స్ గ్లోబల్లీ, వేరాజ్ WWW ఈజ్ వన్ సెట్ ఆఫ్ సాఫ్ట్వేర్ సర్వీసెస్ రన్నింగ్ ఆన్ ఇంటర్నెట్. WWW ఈజ్ ఎ సాఫ్ట్వేర్ దట్ ఈజ్ యూజ్డ్ టు రిట్రీవ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఇంటర్నెట్. మనం
ఇదొక డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అనేది ఒక సాఫ్ట్వేర్ ఏదైతే ఇంటర్నెట్లోంచి ఇన్ఫర్మేషన్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడానికి యూజ్ చేసేటటువంటి సాఫ్ట్వేర్ అని రాస్తే సరిపోతుంది. అండ్ లేటర్ బర్త్ ఆఫ్ ఇంటర్నెట్ ఆవిర్భావం ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది అంటే 1960స్లో In 1960s, scientists experimented to link computers using telephone lines. టెలిఫోన్ లైన్స్ని యూజ్ చేసి కంప్యూటర్స్ని కనెక్ట్ చేయడానికి ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేశారు 1960లో శాస్త్రవేత్తలు. దిస్ రీసెర్చ్ వాజ్ ఫండెడ్ బై యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఏజెన్సీ ARPA. దీనికి కావాల్సినటువంటి ఫినాన్స్ని అందించింది యుఎస్ యొక్క డిఫెన్స్ డిపార్ట్మెంట్ అయినటువంటి అడ్వాన్స్డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఏజెన్సీ. ఈ ఇంటర్నెట్ ఎర్లీ 1967లో స్టార్ట్ అయింది ARPANET అనే పేరుతో. 1972 నెట్ వాజ్ డెమాన్స్ట్రేటెడ్ కనెక్టింగ్ 50 యూనివర్సిటీస్ షేరింగ్ రీసెర్చ్ ఫెసిలిటీస్. 1972 కల్లా ఈ ARPANET 50 యూనివర్సిటీస్లో రీసెర్చ్ ఫెసిలిటీస్ని షేర్ చేయడానికి యూజ్ చేశారు. 1980స్లో ఈ నెట్వర్క్ అనేది ARPANET అనేది ఒక ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అనేది మనం చూసాము. ప్రైమర్లీ ద గ్రోత్ ఆఫ్ నెట్వర్క్ వాజ్ ఇన్ ఎడ్యుకేషనల్ సెక్టర్ విచ్ వాజ్ గైడెడ్ బై నేషనల్ సైన్స్ ఫౌండేషన్ NSF అనే ఫౌండేషన్. NSF నేషనల్ సైన్స్ ఫౌండేషన్ ఎడ్యుకేషనల్ సెక్టర్లో ఈ నెట్వర్క్స్ యొక్క గ్రోత్కి గైడెన్స్ ఇచ్చింది. 1990స్లో ఈ ఇంటర్నెట్ అనేది చాలా పాపులర్ అయింది. అసలు ఈ ఇంటర్నెట్ ఎలా వర్క్ చేస్తుందంటే దీనిలో ఉండేటటువంటి మేజర్ కాంపోనెంట్స్ అయినటువంటి హార్డ్వేర్, సాఫ్ట్వేర్, ప్రోటోకాల్స్ చూస్తే మనకి అర్థమవుతుందన్నమాట. హార్డ్వేర్లో వచ్చేసరికి మనకి కంప్యూటర్, PC, మోడెమ్ అంటే నథింగ్ బట్ మాడ్యులేటర్, డీమాడ్యులేటర్. ఇది ఏం చేస్తుంది, కనెక్ట్స్ యువర్ హోమ్ టు యువర్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ISP త్రూ ఏ ఫిజికల్ కనెక్షన్. మోడెమ్ మన ఇంట్లో ఉన్నటువంటి ISPని ఒక ఫిజికల్ కనెక్షన్ ద్వారా కనెక్ట్ చేస్తుంది. ఇది డేటా ISPలో నుంచి డేటాని మన హోమ్ నెట్వర్క్ డివైసెస్లోకి లైక్ మొబైల్స్ కానీ ఇట్లాంటి డివైసెస్కి డేటాని ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటుందన్నమాట. అలాగే టెలిఫోన్ కనెక్షన్ ఆర్ కేబుల్స్, ఇవన్నీ హార్డ్వేర్ కాంపోనెంట్స్. సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ వచ్చి కమ్యూనికేషన్ సాఫ్ట్వేర్, బ్రౌజర్, client programs to get connected to internet server ISP, internet service provider ISP. Protocol and ఏంటి, protocol is nothing but a set of rules that govern the electronic communication process. ఈ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ప్రాసెస్ని గవర్న్ చేసే సెట్ ఆఫ్ రూల్సే ప్రోటోకాల్. TCP/IP transmission control protocol or internet protocol is widely used for ట్రాన్స్మిషన్ ఆఫ్ డేటా త్రూ ఇంటర్నెట్ ద్వారా డేటాని ట్రాన్స్మిట్ చేయడం కోసం మనం ఎక్కువగా యూజ్ చేసేది TCP ఆర్ IP, ఇంటర్నెట్ ప్రోటోకాల్ ఆర్ ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్. నెక్స్ట్ మనకి ఇందులో ఎక్కువగా ఫోకస్ అయ్యే టాపిక్ ఏంటంటే ఎలక్ట్రానిక్ మెయిల్, ఈమెయిల్. ఇఫ్ యూ హ్యావ్ ఈమెయిల్ అడ్రస్ ఆఫ్ పర్సన్స్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ యూ కెన్ సెండ్ ఏ మెసేజ్ ఇన్స్టంటేనియస్లీ. మనకి ఒక వ్యక్తి యొక్క ఈమెయిల్ అడ్రస్ తెలిసినట్లయితే అతను ప్రపంచంలో ఎక్కడున్నా కానీ మనం మెసేజ్ని వీలైనంత త్వరగా వాళ్ళకి పంపించగలుగుతాం. యాజ్ యూ ఆల్ హ్యావ్ టు డూ ఈజ్ జస్ట్ కీ ఇన్ ద ఈమెయిల్ అడ్రస్, రైట్ ఏ బ్రీఫ్ నోట్ అండ్ క్లిక్ సెండ్. ఈమెయిల్ అడ్రస్ రాసిన తర్వాత దాని గురించి నోట్ మనం ఏమైతే సెండ్ చేయాలనుకున్నామో అది ఆ మేటర్ రాసి దాన్ని సెండ్ చేయమని క్లిక్ చేస్తే ఈమెయిల్ అది వెళ్తుంది. మనం దీనిలో లెటర్ హెడ్స్ పెట్టక్కర్లేదు, లేఅవుట్, ప్రింటింగ్, ఎన్వలప్స్, స్టాంప్స్, అలాగే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళడం కానీ ఇట్లాంటి లేబరియస్ వర్క్ అంతా కూడా మనం చేయాల్సిన పని లేదు. You will automatically get an email address when you sign up an access provider or online service. A typical email address will be in the following format: username, domain.
ఒక ఈమెయిల్ అడ్రస్ ఎట్లా ఉంటుందంటే యూజర్ నేమ్ ఉంటుంది, @ ఉంటుంది, డొమైన్ అడ్రస్ ఉంటుంది. యూజర్ నేమ్ జనరల్గా నేమ్ ఆఫ్ ది ఇంటర్నెట్ ఆర్ ఈమెయిల్ అకౌంట్ హోల్డర్ యొక్క నేమ్, అంటే రిసీవర్ ఒక నేమే యూజర్ నేమ్గా ఉంటుంది. అలాగే డొమైన్ అడ్రస్సెస్ ఉంటాయి. డొమైన్ అడ్రస్ ఇండియాలో జనరల్గా లార్జర్ డొమైన్ ఏంటి అంటే IN. ఫర్ ఎగ్జాంపుల్ ఈమెయిల్ అడ్రస్ ఇన్ యువర్ యూనివర్సిటీ BR అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చారు. నెక్స్ట్, to send or receive email, you need email software that allows you to write, read and file the messages. మనం ఈమెయిల్ని సెండ్ చేయాలన్నా రిసీవ్ చేసుకోవాలన్నా ఈమెయిల్ సాఫ్ట్వేర్ ఉండాలి, ఏదైతే మనకి రాయడానికి, చదవడానికి, ఆ మెసేజెస్ ట్రాన్స్ఫర్ చేయడానికి యూజ్ అవుతుందో. ఎడ్యూడోరా అనేది ఇప్పుడు పాపులర్ ఈమెయిల్ ప్రోగ్రామ్ అని ఇచ్చారు. అలాగే ఆఫ్ లేట్ ఈమెయిల్ ప్రోగ్రామ్స్ ఆర్ బిల్ట్ ఇన్ టు వెబ్ బ్రౌజర్స్ లైక్ నెట్స్కేప్, అవుట్లుక్, ఎక్స్ప్రెస్, మైక్రోసాఫ్ట్ ఎక్స్ప్లోరర్. ఇవన్నీ రిలయబుల్ అండ్ ఈజీ టు యూజ్ ప్రోగ్రామ్స్. ఈ ప్రోగ్రామ్స్ నెట్స్కేప్, అవుట్లుక్, ఎక్స్ప్రెస్, మైక్రోసాఫ్ట్ ఎక్స్ప్లోరర్ అనే ప్రోగ్రామ్స్ నమ్మదగినవి, అలాగే మనం ఈజీగా యూజ్ చేసుకోగలిగినవి అని ఇచ్చారు. అండ్ 3 important focusing topics are mailing list, Usenet and news groups, internet relay chart IRC. Mailing list చూసినట్లయితే a mailing list is a forum in which a group of people can share information with each other using ఈమెయిల్ని యూజ్ చేసుకొని గ్రూప్ ఆఫ్ పీపుల్ వాళ్ళు ఈ ఆన్లైన్ డిస్కషన్ ప్లాట్ఫామ్ ద్వారా వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ని షేర్ చేసుకోవడానికి యూజ్ చేసేదే మెయిలింగ్ లిస్ట్. ఇది ఒక ఆన్లైన్ డిస్కషన్ ప్లాట్ఫామ్. ఇందులో అయితే గ్రూప్ ఆఫ్ పీపుల్ వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ని ఒకరితో ఒకరు ఈమెయిల్ ద్వారా షేర్ చేసుకుంటారు. By giving your email address to mailing list, you will receive copies of all the mails sent by its subscribers to the mailing list. Similarly, you can also send mail to all the subscribers of the list. ఇందులో మనం మెయిలింగ్ లిస్ట్లో సబ్స్క్రైబ్ అవుతున్నామంటే, అందులో లాగిన్ అయ్యి మనం యూజ్ చేస్తున్నామంటే మనం మిగతా వాళ్ళకి మెయిల్ సెండ్ చేయవచ్చు. వాళ్ళు సెండ్ చేసినటువంటి మెయిల్స్ మనం రిసీవ్ చేసుకోవచ్చు. లిస్ట్ సర్వ్ అండ్ మేజర్ డోమో ఆర్ పాపులర్ మెయిలింగ్ లిస్ట్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ దట్ హెల్ప్ యూ టు సబ్స్క్రైబ్ ఆర్ అన్సబ్స్క్రైబ్ టు మెయిలింగ్ లిస్ట్. ఇట్లా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి లేదంటే అన్సబ్స్క్రైబ్ చేసుకోవడానికి యూజ్ అయ్యేవే లిస్ట్ సర్వ్ అండ్ మేజర్ డోమో. ఈ 2 పాపులర్ మెయిలింగ్ లిస్ట్ సాఫ్ట్వేర్, మనం అన్సబ్స్క్రైబ్ చేసుకోవడానికి, సబ్స్క్రైబ్ చేసుకోవడానికి యూజ్ అయ్యేది. మెయిలింగ్ లిస్ట్ కెన్ బి ఆఫ్ 2 types, మోడరేటెడ్ లిస్ట్ అండ్ అన్మోడరేటెడ్ లిస్ట్. ఇది 2 types ఉంటుంది. మోడరేటెడ్ లిస్ట్లో హ్యూమన్ మోడరేటర్స్ హ్యూమన్ మోడరేటర్స్ హూ విల్ స్క్రీన్ ఆల్ ఇన్కమింగ్ మెయిల్ అండ్ redistribute only on the selected portion of the list. ఇక్కడ హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే ఇన్కమింగ్ మెయిల్స్ అన్నిటినీ స్క్రీన్ చేస్తారు. అన్మోడరేటెడ్ లిస్ట్లో ఆ స్క్రీనింగ్ ప్రాసెస్ అనేది ఏమీ జరగదు. ద NMLIS ఫోరం, లిబ్టెక్, డిజిటల్ లిబ్ ఇండియా, IAT LIS India LIS, corporate libraries and Medlib are popular mailing lists used by library professionals in India. ఇండియాలో లైబ్రరీ ప్రొఫెషనల్స్ యూజ్ చేసేటటువంటి కొన్ని మెయిలింగ్ లిస్ట్ నేమ్స్ ఇచ్చారు. NMLIS, LIS ఫోరం, లిబ్టెక్, డిజిలిబ్ ఇండియా LIS. The members send latest news, provoke discussions on current topics of interest, seek advice on problems faced, ask questions, send requests for factual information, send information on forthcoming conferences, etc. ఇక్కడ ఈ మెయిలింగ్ లిస్ట్ మెంబర్స్ ఏం చేస్తారంటే న్యూస్ యొక్క లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ని కానీ, డిస్కషన్స్ని స్టార్ట్ చేయడం, ఇనిషియేట్ చేయడం కానీ, వాళ్ళకి నచ్చినటువంటి కరెంట్ టాపిక్స్, ప్రస్తుతం జరుగుతున్నటువంటి టాపిక్స్ మీద డిస్కషన్స్ కానీ, అలాగే అడ్వైస్ ఆన్ ప్రాబ్లమ్స్ ఫేస్డ్
దే సీక్ అడ్వైస్ ఆన్ దే ప్రాబ్లమ్స్ దే ఫేస్డ్. వాళ్ళు ఫేస్ చేస్తున్న సమస్యల మీద కొన్ని అడ్వైసెస్ కూడా అడుగుతూ ఉంటారు, క్వశ్చన్స్ అడుగుతారు, ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ మీద కొన్ని రిక్వెస్ట్ అడుగుతూ ఉంటారు. ఇన్ఫర్మేషన్ని కాన్ఫరెన్సెస్ లాగా వీటిలాగా సెండ్ చేస్తూ ఉంటారు. యూజ్ నెట్ అండ్ న్యూస్ గ్రూప్స్. ఇక్కడ అనదర్ వే టు షేర్ ఇన్ఫర్మేషన్ బిట్వీన్ గ్రూప్స్ త్రూ ఇంటర్నెట్ ఈజ్ యూజ్ నెట్ గ్రూప్స్. ఇక్కడ ఇంకొక ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకునేటటువంటి మెథడ్ ఏంటి అంటే యూజ్ నెట్ అండ్ న్యూస్ గ్రూప్స్. యూజ్ నెట్ మెసేజెస్ ఆర్ పాపులర్లీ కాల్డ్ ఆర్టికల్స్ అండ్ ఆర్ సిమిలర్ టు ఈమెయిల్ మెసేజెస్ బట్ ఆర్ ట్రాన్స్మిటెడ్ ఇన్ ఏ సపరేట్ సిస్టమ్. ఈ యూజ్ నెట్ మెసేజెస్ అనేవి పాపులర్గా ఆర్టికల్స్ అనే పేరుతో పిలువబడతాయి. ఇవి ఈమెయిల్ మెసేజెస్తో సిమిలర్గానే ఉంటాయి, కాకపోతే సపరేట్ సిస్టమ్ ద్వారా ట్రాన్స్మిట్ అవుతాయి. అన్లైక్ మెయిల్ ఫ్రమ్ మెయిలింగ్ లిస్ట్, న్యూస్ ఆర్టికల్స్ ఆర్ నాట్ ఆటోమేటికలీ ఫార్వర్డెడ్ టు ద మెయిల్ బాక్స్. ఫర్ యాక్సెసింగ్ ద న్యూస్ గ్రూప్ ఆన్ ఇంటర్నెట్ యూ నీడ్ ఏ స్పెషల్ ప్రోగ్రామ్ కాల్ న్యూస్ రీడర్. మెయిలింగ్ లిస్ట్లో మనం ఆర్టికల్స్ని ఆటోమేటిక్గా మెయిల్ బాక్స్లో ఫార్వర్డ్ చేయగలుగుతాం, కానీ ఇక్కడ అలా కాదు. మనకు ఒక న్యూస్ రీడర్ అనేటటువంటి ఒక స్పెషల్ ప్రోగ్రామ్ కావాలి న్యూస్ గ్రూప్లో, ఇంటర్నెట్లో ఆ న్యూస్ గ్రూప్స్ని యాక్సెస్ చేసుకోవడం కోసం. యూజ్ నెట్ ఆర్టికల్స్ ఆర్ గ్రూప్ బై టాపిక్ విచ్ ఆర్ నోన్ యాజ్ న్యూస్ గ్రూప్స్. ఈచ్ న్యూస్ గ్రూప్ హ్యాస్ సింగిల్ థీమ్. ఒక్కో న్యూస్ గ్రూప్లో ఒక పర్టికులర్ థీమ్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. త్రూ యూజ్ నెట్ యూ కెన్ డైరెక్ట్లీ పోస్ట్ క్వశ్చన్ టు వరల్డ్స్ ఎక్స్పర్ట్స్ ఇన్ డిఫరెంట్ సబ్జెక్ట్స్. రకరకాల వేరియస్ సబ్జెక్ట్స్లో ఉన్నటువంటి వరల్డ్ ఎక్స్పర్ట్స్ని మనం డైరెక్ట్గా క్వశ్చన్స్ అడగొచ్చు. You may be interested to know everything about gardening or you may seek information on how to run your computer on solar power. మనం ఏ ఇన్ఫర్మేషన్ గురించి అన్న గార్డెనింగ్ గురించి మన కంప్యూటర్ని సోలార్ పవర్తో ఎట్లా రన్ చేయొచ్చు అని చెప్పి ఇట్లాంటి డిఫరెంట్ క్వశ్చన్స్ అన్నీ మనం అడగొచ్చు. మెనీ న్యూస్ పేపర్స్ క్యారీ FAQs. న్యూస్ గ్రూప్స్ క్యారీ FAQs on various topics. FAQs is another great resource offered by Usenet. యూజ్నెట్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ని కూడా మనకి ప్రొవైడ్ చేస్తుంది. చాలా న్యూస్ గ్రూప్స్లో FAQs రకరకాల టాపిక్స్ మీద క్యారీ చేస్తూ ఉంటారని ఇచ్చారు. ఇండియన్ మ్యూజిక్కి సంబంధించినటువంటి ఒక యూజ్నెట్ ఇచ్చారు మనకి. https://groups.google.com d/rec.music.indianmusic అని చెప్పే ఒక యూజ్నెట్ న్యూస్ గ్రూప్ని కూడా మనకి ఎగ్జాంపుల్గా ఇచ్చారు. నెక్స్ట్ ఇంటర్నెట్ రిలే చాట్ IRC. ఇంటర్నెట్ రిలే చాట్ ఈజ్ ఏ ప్రోటోకాల్ అండ్ క్లయింట్ సర్వర్ ప్రోగ్రామ్ దట్ అలౌస్ యూ టు చాట్ విత్ పీపుల్ ఆన్ ది ఇంటర్నెట్. ఈ IRC అనే ప్రోటోకాల్ ఏం చేస్తుందంటే ఇదొక క్లయింట్ సర్వర్ ప్రోగ్రామ్ మనల్ని ప్రజలతో చాట్ చేయడానికి, ఇంటర్నెట్ ద్వారా మనం చాట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఈ ప్రోటోకాల్ ద్వారా మనం అట్లా చాట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే రియల్ టైం యూజ్ జరుగుతుంది. మనం టైప్ చేస్తూ ఉన్నప్పుడే దాన్ని మిగతా వాళ్ళందరూ చూడగలుగుతారు. IRCలో కన్వర్సేషన్స్ లైవ్గా ఉంటాయన్నమాట. ఎనీ యూజర్ విత్ IRC సాఫ్ట్వేర్ కెన్ యాక్సెస్ an internet relay chat server, create a channel on some topic and invite others to join the chat. ఏ యూజర్ అయినా కానీ IRC సాఫ్ట్వేర్ ఉంటే IRC చాట్ సర్వర్కి యాక్సెస్ అయ్యి ఛానల్ క్రియేట్ చేసుకుని ఒక పర్టికులర్ టాపిక్ మీద మిగతా వాళ్ళని కూడా చాట్లో జాయిన్ చేయమని చెప్పి మనం ఇన్వైట్ చేయొచ్చు. There are 3 major networks of IRC servers, namely EFNet, VendorNet and DANet. ఇక్కడ IRC సర్వీస్లో 3 మెయిన్ ఏంటంటే EFNet, VendorNet అండ్ DANet. ఈ పైన డిస్కస్ చేసిన సర్వీసెస్ కాకుండా యూ కెన్ డూ మెనీ మోర్ థింగ్స్ ఆన్ ఇంటర్నెట్ లైక్ వీడియో కాన్ఫరెన్సింగ్, ప్లే గేమ్స్ విత్ అదర్ పర్సన్స్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్, అప్లోడింగ్ ఆర్ డౌన్లోడింగ్ ఇన్ఫర్మేషన్. ఇట్లా చాటింగ్ మాత్రమే కాకుండా మనం ఇంకా వీడియో కాన్ఫరెన్సింగ్ చేయొచ్చు, గేమ్స్ ఆడొచ్చు ప్రపంచంలో ఉన్నటువంటి ఏ పర్సన్తో అయినా. అలాగే అప్లోడింగ్, డౌన్లోడింగ్ ఇన్ఫర్మేషన్ కూడా మనం ఈజీగా చేయొచ్చు. ఇందులో ఈ లెసన్లో ఇంపార్టెంట్ టాపిక్స్ IRC, మెయిలింగ్ లిస్ట్, యూజ్నెట్ అండ్ న్యూస్ గ్రూప్స్ and the differences between WW and the internet. Thank you.